నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 15 ఆగస్టు పండగ విషాదమా? అసలు 15 ఆగస్టు ఏంటి? జెన్జీలో చాలామందికి 15 ఆగస్టుకు ఉన్న ప్రాముఖ్యం కానీ, దాని ప్రాధాన్యం కానీ, దాని విశేషాలు కానీ పెద్దగా తెలియట్లేదు. అంటే ఇది చదవటానికి ఓపిక లేని ఒక వాతావరణం కారణంగాను, రెండోది ఏంటంటే జాతీయవాదం పట్ల సరైన దృక్పథం లేకపోవటం వలన కూడా. జాతీయవాదం ఇదేదో ఒక పార్టీకి సంబంధించిన గుత్త సొత్తు కాదు. ఇది జాతీయవాదం ప్రతి భారతీయుడికి ఉండేదే, ఉండాలి కూడా. అది ఎలా ఉంటుంది, ఉండాలి అంటే చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనల్ని, అలాగే వాటి నేపథ్యాలని, చరిత్రలో తమ ప్రాణాలని ఏమాత్రం అసలు లెక్కించకుండా వదిలేసిన త్యాగధనుల్ని ఒక్కరోజున గుర్తుంచుకోవటానికి అవకాశం ఉన్న 15 ఆగస్టు అది మనకి స్వాతంత్ర దినం. కానీ అది పండగలా చేసుకుంటున్నామా, లేకపోతే విషాదమా? ఈ రెండూ కాకుండా ఒక సెలవు దినమా? దీని మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు శంకరోళ్ళ రవికుమార్ గారు. నమస్తే రవికుమార్ గారు. నమస్తే వాసు గారు. విషాదమా, పండగ? అది నా ఉద్దేశంలో మాత్రం ఖచ్చితంగా విషాదమే. అది ఒకవేళ సంపూర్ణ స్వతంత్రం అయి ఉండింటే, అవిభాజిత భారతదేశం అయి ఉండింటే ఖచ్చితంగా అది పండుగ అయ్యేది. కానీ అప్పట్లో ఉన్నటువంటి జాతీయ నాయకులందరూ కూడా, గాంధీ గారితో సహా, గాంధీ, నెహ్రూ, పటేల్, మదన్ మోహన్ మాలవీయ, వీళ్ళందరూ కోరుకున్నది కూడా అంతేందుకు కాంగ్రెస్ పార్టీ, అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది కూడా సంపూర్ణ స్వాతంత్రమే, అఖండ భారతదేశమే. కానీ అది జరగలేదు. ఎందుకు జరగలేదు, ఏంటి, ఈ విశేషాలన్నీ చూస్తే అదొక స్టోరీ. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తీరు మాత్రం ఖచ్చితంగా విషాదమే. స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన రోజు నుంచి దాదాపు ఒక 10 లక్షల మంది హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు అందరూ కూడా హత్య చేయబడ్డారు. వాళ్ళ యొక్క స్థలాలని, వాళ్ళ యొక్క ఇళ్ళని, వాళ్ళ యొక్క పొలాలని, వాళ్ళ యొక్క వ్యాపారాలని, వాళ్ళ యొక్క జ్ఞాపకాలని, వాటన్నిటినీ వదులుకొని అనాథల్లాగా వేరే వేరే ప్రాంతాలకు వలసపోవాల్సినటువంటి, శరణార్థులుగా వలసపోవాల్సినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఏర్పడింది. అలా ఏర్పడిన తర్వాత కూడా ఆ శరణార్థులు ఢిల్లీలో వచ్చిన తర్వాత, ఢిల్లీలో ఒక మసీదులో ఆశ్రయం పొందుతున్నప్పుడు ఇంకా దారుణంగా ఒక మహానాయకుడు వచ్చేసి ఆ మసీదును ఖాళీ చేయాల్సిందే, ఖాళీ చేయకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని అన్నప్పుడు ఇది ఖచ్చితంగా విషాదమే. ఇంకొక భ్రమ కూడా ఏముందంటే వాసు గారు, ఆ కొంతమంది నాయకుల ద్వారానే, లేదా ఆ కొంతమంది కాంగ్రెస్ నాయకుల ద్వారానే మన దేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పేసి చెప్పుకుంటూ పోతారు. ఈ యొక్క తరాన్ని, ఇప్పుడున్నటువంటి జెన్జీని కూడా నమ్మించి మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల కాదు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. కేవలము ఏదో అహింసా పద్ధతుల్లోనో లేదా ఏదో ఉద్యమాలు చేస్తేనో రాలేదు. మీకు తెలుసా, 1857 అంతకుముందు వరకు మౌర్యుల పాలన, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళ పాలన, చాలామంది రాజులు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. వాళ్ళ రాజ్యాలను కాపాడుకోవడానికి వ్యతిరేకంగా పోరాటం చేశారే కానీ ప్రజా బాహుల్యం నుంచి వచ్చినటువంటి పోరాటం ఏదైనా ఉంది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, భారత స్వాభిమానానికి, భారత జాతీయ ఉద్యమానికి, భారత జాతికి స్వతంత్రం కల్పించాలనే ఒక సంకల్పంతో వచ్చినటువంటి ఒకే ఒక్క పోరాటం 1857లో మొదలైంది. అది సిపాయిల తిరుగుబాటు. ఆ సిపాయిల తిరుగుబాటు ద్వారా ఎప్పుడైతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జాతీయ భావన కలిగింది, స్వతంత్రం సాధించాలనే భావన కలిగింది. ఆ రోజు నుంచి మొదలు పెడితే 90 సంవత్సరాలకు కానీ మనకు స్వాతంత్రం రాలేదు. అంటే 90 సంవత్సరాల వరకు అవిశ్రమంగా మనము పోరాటం చేస్తే ఎంతోమంది అండి, మీకు తెలుసుగా ఎంతోమంది హీరోస్, ఎంతోమంది ప్రాణాలను తృణప్రాయంగా ఈ దేశమాత దాస్య శృంఖలను తెంచడానికి చాలా ప్రాణాలను వదులుకున్నారు సార్. సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఐఎన్ఏ స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఎక్కడో గాలిలో మాయమైపోయినటువంటి, మీరు ఆయన ప్రస్తావన చేశారు కాబట్టి ఇక్కడ ఒకటి, మన హైదరాబాద్కి సుభాష్ చంద్రబోస్ గారికి ఉన్న అనుబంధం చెప్పాలి. మనం మల్లేపల్లి ప్రాంతంలో సుభాష్ చంద్రబోస్ గారికి క్లోజ్ అయ్యాడు ఒక జూనియర్ ఇంజనీర్. ఆయన ముస్లిం. 27 రోజులు ఆయనతో పాటు సబ్మెరైన్లో ట్రావెల్ చేశారు. ఎంవీఆర్ శాస్త్రి గారు రాసిన పుస్తకంలో ఉంది. అవును, ఆయన అన్ఫార్చునేట్లీ ఆయన నెక్స్ట్ జనరేషన్స్ గురించి ట్రై చేశాం కలవటానికి. బట్ దే ఆర్ దేర్ ఇన్ మల్లేపల్లి.
బై ఎనీ ఛాన్స్ ఈ ప్రోగ్రామ్ వాళ్ళు ఎవరన్నా చూసి వాళ్ళకి కన్వే చేసిన ఇప్పటికీ ఉన్నారు సార్, వాళ్ళతోటి మనం మాట్లాడాలి. ఇప్పటికీ అక్కడ క్వార్టర్స్ కూడా ఆయన ఉన్నాయి. మనవాళ్ళు ఉన్నారు, ఆయనతో పాటు ట్రావెల్స్ పేరు మర్చిపోయాను, నేను అదే ఆయన మనవాళ్ళు అంటున్నాను. మల్లెపల్లిలో ఉన్నారు. ఏం జరుగుతుందంటే ఇప్పుడున్నటువంటి జెన్జీకి కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఉండింది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ స్వాతంత్రం సాధించాం, కాంగ్రెస్ పార్టీయే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసింది, మిగతా వాళ్ళు ఎవరు లేరు అన్నారు. ఎంతో మంది స్వతంత్రం కోసము తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారు సార్. సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఐఎన్ఏ స్థాపించి ఎక్కడో గాలిలో మాయమైపోయినప్పటికీ కూడా రాజ్గురు మన ఇట్లాంటి వాళ్ళందరూ కూడా గొరిల్లా యుద్ధాలు చేసి బ్రిటిష్ వాళ్ళకి ముప్పు దిప్పలు పెట్టి ఉరికంబాలను ముద్దాడినప్పటికీ కూడా కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారానో కొంతమంది నాయకుల ద్వారానో అహింసా పద్ధతి ద్వారానో ఈ యొక్క స్వాతంత్రం సిద్ధించిందని చెప్పేసి మాట్లాడి ఎంతవరకు సమంజసం ఒకసారి 70 ఏళ్ల ఆలోచించండి. పాటు చరిత్రలో అదే కదా, మీరు చదివింది నేను చదివింది. Yes. ఇప్పుడు కదా మారుతోంది, ఇప్పుడు మారాలి కదా. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీకు ఇంకొక మోసం కూడా ఉంది దీంట్లో. ఆ మోసం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడున్న జెన్జీకి తెలవాలి సార్, ఇప్పుడున్న జెన్జీకి ఖచ్చితంగా తెలవాలి కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు. కాంగ్రెస్ పార్టీ 1921లో ఖిలాఫత్ ఉద్యమం మొదలైన తర్వాత ఖిలాఫత్ ఉద్యమం మొదలవుతుంది. అది ఖిలాఫత్ ఉద్యమం మనకు సంబంధం లేదు అసలు. టర్కీలో కూడా బ్రిటిష్ సామ్రాజ్యం ఉంటుంది. ఆ బ్రిటిష్ సామ్రాజ్యం టర్కీ దేశాన్ని విడగొట్టాలని కూడా అక్కడ ఖిలాఫత్ ఉద్యమం మొదలవుతుంది. ఆ ఖిలాఫత్ ఉద్యమాన్ని ఇక్కడ ముస్లింలు అందుకొని ఇక్కడ ఖిలాఫత్ ఉద్యమం చేస్తే ఆ ఖిలాఫత్ ఉద్యమానికి కూడా మన వాళ్ళు గాంధీ గారు సపోర్ట్ చేసి మాట్లాడుతుంటే దాని తర్వాత కూడా ఖిలాఫత్ ఉద్యమం అయినప్పటికీ కూడా అందరూ సమైక్యంగా ఉండాలని కోరుకున్నారు కూడా. ఎక్కడ కూడా హిందూ ముస్లిం రాలే. 1929-30లో డిసెంబర్ 30వ తారీఖు కాంగ్రెస్ జాతీయ మహాసభలు లాహోర్లో జరుగుతాయి. డిసెంబర్ 31వ తారీఖున అదే కాంగ్రెస్ జాతీయ మహాసభల్లో దేశ ప్రజలను ఉద్దేశించి నెహ్రూ గారు ఒక ప్రతిజ్ఞ చేపిస్తారు. సంపూర్ణ స్వాతంత్రం దిశగా మనం పనిచేయాలని చెప్పేసి నెహ్రూ గారు లాహోర్లో ప్రతిజ్ఞ చేపిస్తారు. లాహోర్లో రావి నెహ్రూ గారు లాల్ చౌక్ లోకి వచ్చి మళ్ళీ మాట్లాడతారు. ఆయన ఏం చెప్తారంటే సంపూర్ణ స్వాతంత్రం సాధించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి మాట్లాడతారు. 29-30లో ఆ సమావేశం అయిన తర్వాత 1940లో కానీ జిన్నా వచ్చేసి ముస్లిం లీగ్ తరపున పాకిస్తాన్ ఏర్పాటు చేయాల్సిందే అని కానీ 10 సంవత్సరాల తర్వాత కానీ జిన్నా కోరుకోడు. అప్పటికి కూడా 1940లో జిన్నా పాకిస్తాన్ కావాలని కోరుకున్న తర్వాత కూడా 1942లో మళ్ళీ ఉత్తరప్రదేశ్లో అలహాబాద్లో కాంగ్రెస్ మహాసభలు జరుగుతాయి. అక్కడ కూడా కాంగ్రెస్ మహాసభల్లో మళ్ళీ నెహ్రూ గారు అఖండ హిందుస్థాన్ని సాధిస్తాం, స్వతంత్ర భారతాన్ని సాధిస్తాం, ఈ యొక్క పాకిస్తాన్ అనే మాట అసలు అవాస్తవం, అటువంటి జరగదు, భారతదేశాన్ని ఖండించడం అంటే మహాపాపం అని చెప్పేసి నెహ్రూ గారు అంటారు, గాంధీ గారు అంటారు, వీళ్ళందరూ అంటారు. అది 42లో. దాని తర్వాత 1946లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాలు జరుగుతాయి. అక్కడ కూడా గాంధీ గారు ఇదే విషయం చెప్తారు. భారతదేశం అనేది అఖండ హిందుస్థాన్, భారతదేశం అనేది చాలా సహజంగా ఏర్పడింది, దీన్ని ఖండించడం అంటే నా దేహాన్ని ఖండించడమే, భారతదేశాన్ని విభజించడం అంటే దానికంటే ముందు నన్ను ఖండించడం అని చెప్పేసి గాంధీ గారు మాట్లాడతారు. 46లో అదే సమావేశాల్లో ఏఐసిసి తీర్మానంలో రాసుకుంటారు. ఏఐసిసి తీర్మానంలో ఏమని రాసుకుంటారంటే పర్వతాలు, నదులు, మైదానాలు, సముద్రాలు ఇటువంటి వాటితో సహజంగా ఏర్పడినటువంటి అఖండ హిందుస్థాన్ని ఖండించడం అసాధ్యం, కృత్రిమంగా ఖండించడం అసాధ్యం. ఇప్పుడు ఏదైతే ద్విజాతి సిద్ధాంతం అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నామో ఈ ద్విజాతి సిద్ధాంతం అనేది అబద్ధం, అసత్యం, ఇటువంటిది ఎక్కడా లేదు. ఇప్పుడున్నటువంటి ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే మనస్పర్ధలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనము త్యజించి మళ్ళీ ఒకే విశ్వాసంతో మనమందరం ఒకటైన ఒక విశ్వాసంతో మళ్ళీ కలుస్తామనే ఒక విశ్వాసంతో ఈ దేశాన్ని విభజించడానికి కాంగ్రెస్ ఒప్పుకుంటుంది అని చెప్పేసి 1946లో కానీ 1946లో వాళ్ళ యొక్క జాతీయ సమావేశాల్లో తీర్మానం చేస్తారు. అదే 46లో దానికంటే ముందే కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్తో పోటీపడి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు. అప్పుడు 2 పార్టీలే, కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగ్ ఏం చేస్తుంది? ముస్లిం లీగ్ వాళ్ళు ఎక్కడైతే ముస్లిమ్స్ ఎక్కువగా డామినెంట్గా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ముస్లిం లీగ్ విజయం సాధించినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం వాళ్ళకు ఉండదు, చాలా తక్కువ సీట్లు గెలుస్తారు. నెహ్రూ గారు మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశాన్ని విభజించమనే ఇటువంటి తీర్మానాలు, ఇటువంటి ప్రచారంతో వెళ్ళి ఆయన విజయం సాధిస్తారు. దేశం మొత్తం మీద అత్యధిక సీట్లు గెలిచి విజయం సాధించి బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్లో ఆయన ప్రధానమంత్రి అవుతారు. ఏమైందో ఏమో తెలియదు. ఇంత జరిగిన తర్వాత కూడా 1947 జూన్ 3వ తారీఖున మౌంట్ బాటను ఒక పథకం వస్తాడు.
అధికార బదలాయింపు అనే పథకంతో వస్తాడు. జస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అంతే. అంతే. ఆ అధికార బదలాయింపుతో అదే అన్న అధికార బదలాయింపుతో ఆయన చెప్పిన తీర్మానం, ఆయన చెప్పినటువంటి ప్లాన్ ఏంటంటే ఈ దేశం యొక్క విభజన, పంజాబ్తో సహా మొత్తం పంజాబ్, ఇప్పుడున్న పంజాబ్ కూడా కలిపి, మన పంజాబ్ కూడా కలిపి అటువైపే, బెంగాల్ మొత్తం కలిపి అటువైపే పాకిస్తాన్ ఏర్పాటు చేసి దాని ఇట్లా లైన్లు గీసేసి ఇవి 2 దేశాలుగా విభజించి మేము మా యొక్క అధికారాన్ని మార్పు చేస్తామని చెప్పేసి విషపు తంత్రం అదంతా, బ్రిటిష్ విషపు తంత్రం చేసి ఆ విధంగా భారతదేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారు. దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారు, నెహ్రూ గారు ఒప్పుకుంటారు, గాంధీ గారు ఒప్పుకుంటారు, వీళ్ళందరూ ఒప్పుకుంటారు. అప్పటిదాకా కూడా పాకిస్తాన్, ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు అందరూ కూడా ఈ దేశం ఎప్పటికీ విడిపోదు, మేము సురక్షితంగానే ఉన్నాము, మేము నెహ్రూ గారికే ఓట్లు వేసాము, కాంగ్రెస్ పార్టీ తీర్మానాలు కూడా అవే చెప్తున్నాయని చెప్పేసి నమ్మి వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉంటే సడన్గా 1947 జూన్ 3 తర్వాత ఈ మౌంట్ బాటన్ అధికార బదలాయింపు తీర్మానం తర్వాత అక్కడ ప్రజల్లో అలజడి రేగెత్తుతుంది, ప్రశాంతత పోతుంది. మీకు తెలుసు ఫలితంగా ఏం జరిగిందో. జస్ట్ 2 నెలల్లో 10 లక్షల మంది హిందువులు ఊచకోత కోయబడతారు. అక్కడి నుంచి వాళ్ళ యొక్క ఇల్లు, స్థలాలు, వాళ్ళ యొక్క జ్ఞాపకాలు అన్నిటిని వదులుకొని ఢిల్లీకి శరణార్థులుగా వస్తారు. అరే శరణార్థులుగా వచ్చినాక కనీసం